నా పేరు పనదల సురేష్. నేను బద్వేలు ఏదైతే రిజర్వ్ సీట్ ఉందో దాన్ని బద్వేలు బైపోల్ ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది. ఆ రోజున భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో నిలబెట్టి బద్వేలు ప్రజలు 22,000 పైచిలకు ఓట్లు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ భాగస్వామ్యంలో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించి ఇక్కడ హిందూ ఏదైతే దళితులను కాదని ఈరోజు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బొజ్జా రోషన్ను ఈరోజు పార్టీలో చేర్చక ముందే, కండువా కప్పుకోక ముందే ఈరోజు అనౌన్స్ చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారిని నేను అభ్యర్థిస్తున్నాను, 2 చేతులు జోడించి ఆలోచించండి. వాళ్ళు మొత్తం కూడా మీటింగ్ పెట్టుకుని చెప్పారు, 2 నెలలు కండువా వేసుకొని బొజ్జా రోషన్ ఒకరే పార్టీలో చేరతారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మన పార్టీలోకి వస్తాడు అనేటటువంటి ఒక విషయం వాళ్ళు స్పష్టం చేసిన తర్వాతనే చేరడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీని మోసం చేసే వాళ్ళు కాకుండా గతంలో 2019లో ఇదే విధమైనటువంటి కడప జిల్లాలో సంఘటన జరిగింది. రాజంపేట ఎంపీగా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి విత్డ్రా చేసుకొని దేశంలోనే సంచలనమైంది. ఆ విధమైనటువంటి సంచలనం కాకుండా అది చూడాలని చెప్పేసి కూడా నేను రాష్ట్ర నాయకత్వాన్ని, దేశ నాయకత్వాన్ని, మోడీ గారిని, నడ్డా గారిని కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఎందుకోసమంటే ఈరోజు నాకు బండి సంజయ్ గారు అన్న మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. తిరుపతికి వచ్చి ఒక మాట అన్నాడు, బైబిల్ పార్టీ కావాలన్నా, భగవద్గీత పార్టీ కావాలన్నా అన్నాడు. ఈరోజు దేశమంతా రామ మందిరం కట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి నీరాజనాలు పలుకుతుంటే, దేశమంతా వచ్చి ఈరోజు మోదీ పరివారంలో కలుస్తుంటే, ఇక్కడ బైబిల్ పార్టీకి ఏదైతే క్రిస్టియన్లు అయినటువంటి 2 వ్యక్తులకు సీట్లు ఇవ్వడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వీళ్ళిద్దరూ కూడా హిందూ కుటుంబంలోకి వచ్చి, మోడీ పరివార కుటుంబంలోకి వచ్చి, నారా పరివారంలో కాదు వచ్చి, మోడీ పరివారంలోకి వచ్చి ఈరోజు హిందుత్వాన్ని స్వీకరించి మేము క్రైస్తవాన్ని వదులుతున్నాం, నికార్సైనటువంటి హిందువులం అని చెప్పేసి ఇద్దరు పోటీ చేస్తే, మేమందరం కూడా హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీలో ఘనమైనటువంటి విజయాన్ని తీసుకొస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క అభ్యర్థత్వాన్ని అనుసరించాలని చెప్పేసి చిట్ట చివరి వరకు నేను న్యాయం కోసం పోరాటం చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. బద్వేలు ఏదైతే సీటు ఉందో ఖచ్చితంగా కూడా హిందూ దళితుడికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఇదే సిద్ధాంతం కోసం బ్రతికేటటువంటి వ్యక్తులు, ఇదే సిద్ధాంతం కోసం చచ్చిపోయేటువంటి వ్యక్తులకు సీటు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు నేను పురంధేశ్వరన్ గారిని అభ్యర్థిస్తున్నాను.